అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాయవరంలోని గణపతి గ్రాండ్ బాణసంచ తయారీ కేంద్రంలో ఈ పేలుడు ధాటికి 6 సజీవ దహనమైపోయారు. 6 స్పాట్లోనే చనిపోయిన పరిస్థితి. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళందరినీ కూడా హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఇక్కడ ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అంబులెన్సులకు ఫోన్ చేశారు. అంబులెన్సులు వచ్చినాయి. తర్వాత అధికారులు కూడా అక్కడికి వచ్చారు. అక్కడ పరిస్థితిని పరిశీలిస్తూ ఉన్నారు. విషయం ఏంటంటే, ఒక వారం రోజుల క్రితమే ఈ బాణాసంచా తయారీ కేంద్రాన్ని స్థానిక పోలీసులు, అలాగే రెవెన్యూ అధికారులు, కొంతమంది మిగతా శాఖలకు సంబంధించిన అధికార యంత్రాంగం పరిశీలించారు. ఇక్కడ బాణాసంచా తయారీ కేంద్రానికి సరైనటువంటి పరిస్థితులు ఉన్నాయా లేవా, ఇక్కడ నిబంధనలకు అనుగుణంగా ఇక్కడ బాణాసంచా తయారీ చేస్తారా లేదా, ఇవన్నీ కూడా పరిశీలించి అంతా బాగానే ఉందని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత ఆ నివేదికని కలెక్టర్ గారికి సమర్పించడం కూడా జరిగింది. ఆ తర్వాత ఇక్కడ బాణాసంచా తయారీ అనేది ప్రారంభమైంది. కానీ దురదృష్టవశాత్తు మరి ఏం జరిగిందో తెలియదు కానీ ఇక్కడ ఒక్కసారిగా ఈ ఉదయం పేలుడు సంభవించేసరికి ఆ బాణాసంచా తయారీ కేంద్రంలో ఆ పేలుడు పదార్థాలు ఒకదానికొకటి అంటుకొని ఒక్కసారిగా పేలిపోయేసరికి 6 స్పాట్లోనే తునాతునకలైపోయారు. కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి. ఇంకొంతమంది కూడా తీవ్రంగా గాయాల పాలయ్యారు. వాళ్ళని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తా ఉన్నారు. మరి నివేదిక సరిగా ఉన్నప్పుడు, ఇక్కడ నిబంధనలు బాగానే ఉన్నాయి, బాణాసంచా తయారీకి ఎలాంటి ఇబ్బంది లేనప్పుడు ఒక రిపోర్ట్ మరి ఏ విధంగా తయారు చేశారు అంటే, ఇక్కడ బాణాసంచా ఏవైతే వారి ముడి సరుకు, పరికరాలు ఇవన్నీ కూడా సరిగ్గా ఈ విషయంలో ఏమన్నా భద్రత లోపించిందా? ఈ పరికరాలు వాడటంలో ఏమన్నా భద్రతా వైఫల్యం కనిపించిందా? అందుకే ఇంత భారీ స్థాయిలో పేలుడు సంభవించిందా? దీని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. లేదు అంటే కనుక అక్కడ స్థానిక అధికార యంత్రాంగం ఇక్కడ భద్రతా ప్రమాణాలు లేకపోయినా సరే ఉన్నాయి అని చెప్పి తప్పుడు నివేదికను ఏమన్నా రూపొందించారా? ఇది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కలెక్టర్ స్పందించారు, దీని మీద మాట్లాడారు. అలాగే ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితి పూర్తిగా పరిశీలించడంతో పాటు, ఆ తయారీ కేంద్రం దగ్గర ఉన్న సిచ్యువేషన్ని పరిశీలించడంతో పాటు, ఆసుపత్రుల్లో ఎవరైతే చికిత్స పొందుతున్నారో బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం ప్రస్తుత అధికార యంత్రాంగం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద స్పందించారు. వెంటనే ఆ బాధిత కుటుంబాలను ఆదుకోండి, అక్కడ ఎవరైతే చికిత్స పొందుతున్నారో, తీవ్ర గాయాల పాలయ్యారో వాళ్ళకి మెరుగైన చికిత్స అందించే విధంగా చర్యలు తీసుకోండి అంటూ కలెక్టర్కు, ఇతర అధికారులు కూడా ఆయన ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. హోంమంత్రి అనిత గారు కూడా ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్స్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనప్పటికీ కూడా బాణాసంచా తయారీ కేంద్రం, ఎందుకంటే దీపావళి దగ్గరకు వస్తున్నటువంటి సమయంలో ఈ విధంగా బాణాసంచా తయారీ కేంద్రాల్లో ఇలాంటి అనుకోని ప్రమాదాలు జరిగి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి. అందుకనే ఇలాంటి తయారీ కేంద్రాల్లో కట్టుదిట్టంగా, పకడ్బందీగా భద్రతాపరమైనటువంటి చర్యలు ఉంటేనే ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే ప్రమాదాన్ని ఆపగలిగే శక్తి ఉన్నటువంటి ఆ భద్రతా పరికరాలు ఏవైతే ఉంటాయో వాటిని సరిగా వాడే విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు, శిక్షణ ఇస్తూ ఉంటారు. అంతా పకడ్బందీగా ఉంటేనే ఆ తయారీ కేంద్రానికి అనుమతులు వస్తాయి. మరి ఇక్కడ ఏం జరిగింది? నివేదిక మాత్రం చాలా కరెక్ట్గా ఉంది, ఇక్కడంతా భద్రత కరెక్ట్గానే ఉంది. మరి ఇంత పెద్ద ప్రమాదం జరిగి 6 చనిపోయారు, ఇంకొంతమంది విషమైన పరిస్థితుల్లో ఉన్నారు అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇంకా పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి రిపోర్ట్ ఇవ్వండి. దీని వెనకాల ఏం జరిగింది? అధికారులు ఏమైనా తప్పుడు రిపోర్ట్ ఇచ్చారా? వీటన్నింటికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కలెక్టర్ ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నారు. కానీ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, 6 చనిపోయినటువంటి ఆ ఫ్యామిలీ మెంబర్స్ అయితే రోధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బాణాసంచా తయారీ కేంద్రంలో పనికని వెళ్ళి పూర్తిగా కానరాని లోకాలకు వెళ్ళిపోయారంటూ వాళ్ళందరూ కూడా చాలా ఆవేదన భరితంగా రోధిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఘటన మీద మరింత సమగ్రమైనటువంటి రిపోర్టు 1-2 రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఉంది.